అందరికీ నమస్కారం. కొన్ని పురాణగతమైనటువంటి విశేషాలను వింటూ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. మనసు ఆర్ద్రం అవుతుంది. అసలు ఈ కథా విశేషంలో ఉన్నటువంటి వాస్తవాలు వింటే మన జీవితం ఎన్నో వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి ఆ అనుభూతుల్ని పొందుతూ అందులో లీనమైపోతాం. కొంత బాధ కలుగుతుంది, మరికొంత సంతోషం కలుగుతుంది. అసలు మనం వివశులమైపోతాం. మన మనస్సు మన అదుపులో ఉండదు. అందులో లీనమైపోతాం. పూర్వీకమైనటువంటి మహాకవులు ఆ విధంగా వర్ణించి చెప్పారు. నిజంగా వారు ఎంతో దూరదృష్టితో, ఆత్మ సంయమనంతో విశేషాలన్నింటినీ కూడా దర్శించి మనకు చెప్పారు. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇదిగో ఈ సన్నివేశం చూడండి. సుందరకాండ 16వ సర్గలో ఆంజనేయ స్వామి సీతాన్వేషణ చేస్తున్నాడు. లంకంతా కూడా వెతికాడు. ఎక్కడా ఆవిడ జాడ కనపడలా. ఆయన పురుష ప్రయత్నంతో పాటు ఆలోచన కూడా చేయటంలో గట్టివాడు. ఏదైనా పని జరగకపోతే నిరాశ నిస్పృహలు కలిగినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి ఒక నిమిషం నేను చేసిన పని ఏమిటి, ఇందులో పొరపాటు ఏమిటి, ఇంకా నేను చేయవలసింది ఏమిటి, ఏం చేయలేకపోయాను, నాకెందుకు ఫలితం దక్కలేదు అని తనకు తానే పునశ్చరణ చేసుకొని ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఆయన నేను లంకంతా వెతికాను, ఎక్కడా సీత కనిపించలేదు, కానీ రావణాసురుడు ఎత్తుకొచ్చి సీతను లంకలోనే దాచిపెట్టాడు అని నాకు ఇంతకు ముందే సమాచారం తెలిసింది. మరి సీత ఇక్కడెక్కడా లేకుండా ఎందుకుంటుంది? నేను వెతకటంలో ఏమైనా లోపం జరిగిందా అని విమర్శించుకొని, అవును, నేను అశోకవనంలో వెతకలేదు అనుకుని అశోకవనంలో వెతకడానికి వచ్చాడు. ఒక శిశువృక్షం మీద కూర్చున్నాడు. ఈ సన్నివేశంలో చూడండి. ఆ పైన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలో ఉండి, కింద ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి వనిత, ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఆవిడ్ని భయపెడుతున్నారు. మరి ఆ ఆవిడ సీతేనంటావా? అసలు ఆవిడెవరు అని అనుకుంటూ, నిజమైనటువంటి సీత ఎక్కడుందో నాకు కనిపించాలి అనుకుని, ప్రశస్యతు ప్రశస్తం యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరో భవతు. ఈ లోకానికి స్తుతించదగినటువంటి గుణ ప్రమేయులైనటువంటి సీతారాముల్ని నేను మనసులోనే తలుచుకుంటున్నాను అనుకుంటూ ఆ వానరతముడు ఆలోచనల్లో మునిగిపోయాడు. సమూహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. ఆయన సముహూర్తమివ ధ్యాత్వా, ఒక ముహూర్త కాలం, ఒక క్షణకాలం పాటు ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఎవరైనా చేయవలసిన పని అది. మహానుభావులైనటువంటి వాళ్ళు అసలు విషయం ఏమిటి అని తెలుసుకోవడానికి ఏకాగ్రతతో మనస్సును లగ్నం చేసి, ఈ విషయం ఏమిటి, దీని లోతుపాట్లు ఏమిటి, దీన్ని నేను ఎలా తెలుసుకుంటాను అని మనస్సుతో తెలుసుకోవాలి. ధ్యానంలో లీనం కావాలి. ఆ ధ్యాన ముద్రలో ఆ దర్శనాన్ని పొందాలి. గొప్ప తేజస్శాలి అయినటువంటి ఆ హనుమంతుడు ఒక్క క్షణకాలం పాటు ధ్యాన నిమగ్నుడై, సీతాదేవి ఎక్కడుంది, ఏ స్థితిలో ఉంది, నేను చూడాలి, నాకు కనిపించాలి అని మనోనేత్రంతో దర్శించడానికి మనస్సంకల్పం చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మనకు మనస్సు ఉంది, మనం కూడా అలా చెయ్యగలం. కానీ ఆ శక్తి మనకు తెలియదు, మనం తెలుసుకోలేకపోతాం.
మనం అంతటి శక్తివంతులం అన్న సంగతి మనకు మనమే తెలుసుకోలేక ఏమీ లేని వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళం, నిస్సహాయులం, మనకేమీ బలం లేదు, మనకు శక్తి లేదు అని మనకు మనమే తక్కువ చేసుకుని తక్కువ స్థితిలోకి జారిపోతూ ఉంటాం. ఈ సన్నివేశాన్ని చూసి మనం ఈ నిదర్శనాన్ని నేర్చుకోవాలి. ఎవరైనా సరే మనఃపూర్వకంగా ఆలోచించి నేను ఆ అమ్మవారిని చూడాలి, ఆవిడ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అని ధ్యానంలో ఆవిడని తలుచుకున్నాడు. అప్పుడు ఆవిడ స్థితి మరి ఆయనకి కనిపించిందేమో. వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, హనుమాన్ విలలాపహ సీతామాస్తిత్య తేజస్వీ. ఆ సీతాదేవి యొక్క తేజస్వంతురాలైనటువంటి ఆ మహాతల్లి యొక్క పరిస్థితి ఆయనకు ధ్యానంలో కనిపించింది. ఎంత గొప్పవాడో చూడండి. అందరూ అనుకున్నట్టుగా సామాన్య వానరుడు కాదు. ఆయన మహానుభావుడు అని చెప్పడానికి ఈ నిదర్శనం చాలు, ఈ ఉదాహరణ చాలు. అయినా లంకంతా వెతికినా, అశోకవనంలో చూస్తున్నా, అసలు ఆ చూసేటువంటి తనకు కనిపించేటువంటి ఆ తల్లి ఆవిడెవరు, అసలు సీత ఎలా ఉంటుంది అని తన దర్శనంలో మనోదృష్టిలో చూశాడు. చూసి కన్నీరు మున్నీరుగా విలపించడం మొదలుపెట్టాడు ఆ తల్లి దీనస్థితిని చూసి. అయితే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమ. మానవ జీవితంలో అనుభవంలో అద్భుతమైనటువంటి సూక్తి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినటువంటి నీతి వాక్యం. కాలో హి దురతిక్రమ. ఎటువంటి వాళ్ళకైనా సరే కాలం అనేటువంటిది జవదాటడానికి వీల్లేదు. కాలాన్ని మించి ఎవ్వరూ ఏ పని చేయలేరు. ఎంతటి వాళ్ళైనా సరే ప్రతి వారు కూడా కాలానికి బందీ. కాలం అంటే విధి, విధి అంటే భగవంతుడు. భగవంతుడు రాసినటువంటి రాతను ఎవ్వరూ దాటలేరు. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. అయ్యో నా కొడుకు నన్ను వదిలిపెట్టేశాడు, నా వంక చూడటం లేదు, వాడికి నాకు సంబంధాలు లేకుండా పోయాయి, లేకపోతే నా పిల్లలు ఎట్లా అయ్యారు, నా భార్య ఎట్లా అయింది, నా కోడలు ఎట్లా అయింది, నా ధనం ఎలాగైంది, నా రాత ఎలాగైంది, నాకు బహుమతులు రావడం లేదు, రాజకీయమైన పదవులు రావడం లేదు. ఇవన్నీ చాలా 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 కోరుకుంటాం. అసలు మానవ జీవితం అనేటువంటిది కోరికల పుట్ట. కోరుకోకుండా ఎవరుంటారు? ఎవడైనా కోరుకుంటాడు, ఎన్నైనా కోరుకుంటాడు. ఇచ్చతి శతి సహస్రం. వాడు కూడా వేలకు వేల కోరికలు కోరుకుంటాడు. సహస్రీ లక్ష్మీహతే. ఒకవేళ ఆ వేల కోరికలన్నీ కూడా తీరే అనుకోండి, అప్పుడు 1,00,000 కోరికలు కోరుకుంటాడు. పోనీ 1,00,000 కోరికలు కూడా తీరాయి అనుకుందాం. లక్షాధిపస్తథా రాజ్యం. 1,00,000 కోరికలు కూడా తీరితే రాజ్యం కావాలని కోరుకుంటాడు, మహారాజుని కావాలనుకుంటాడు. ఇక కోరికలకి అంతు అనేటువంటిది లేదు. అలా కోరుకుంటూనే ఉంటాం. కానీ ఎన్ని కోరికలు కోరుకున్నా కాలో హి దురతిక్రమ. కాల నిర్ణయాన్ని మించి ఏ కోరిక కూడా తీరదు. నేను ఏదో అయిపోతాను, ముందు ముందు రోజుల్లో నేను అలాగవుతాను ఇలాగవుతాను చెప్పుకుంటాం. దానికే చెప్పుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేను దేవేంద్రుణ్ణి అవుతాను, నేను మహావిష్ణువు అవుతాను, స్వర్గాధిపతిని అవుతాను, ఇక్కడ కూర్చుని ఎన్ని కబుర్లన్నా చెప్పుకోవచ్చు. అది నీకు ప్రాప్తం ఉండాలి, అది నీకు రాయబడి ఉండాలి, నీకు లిఖితమై ఉండాలి. అది నీకు ప్రాప్తమై ఉంటే అవశ్యం అనుభోక్తవ్యం. నీవు ఏదైతే భోజనం చేయవలసిందో, అనుభవించవలసి ఉందో అది తప్పకుండా నీకు వస్తుంది. నీకు అనుభవం లేదనుకో, రాదు. నువ్వేం చేసినా రాదు. కాలో హి దురతిక్రమ. కాలం అనేటువంటిది దాటడానికి ఎవరి వల్ల కాదు. సీతామహాతల్లి అసలు ఒకసారి ఆవిడ సంగతులన్నీ ఆలోచించండి. కైకేయి ఏం కోరింది? రాముని వనవాసం, తన కుమారుడు భరతుడి పట్టాభిషేకం. 2 కోరికలు కోరుకుంది.
రాముడు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు అంతకుముందే కైకకు వరం ఇచ్చాడు కాబట్టి దశరథుడు ఆ వరాన్ని జవదాటటానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా కాలం బలీయమైనటువంటి చూడండి, చెప్పినటువంటి ఒక్క చోట చెప్పిన మాట అడుగడుగునా మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. కాలో హి దురతిక్రమ, కాలం దాటానికి వెళ్ళాడు. మరుసటి రోజు పట్టాభిషిక్తుడు కావలసినటువంటి శ్రీరామచంద్రుడు ఆ పట్టాభిషేకం భంగమయ్యి దేశాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి అడవుల పాలైపోవాలి. ఏం కర్మ చెప్పండి. మనం అనుకుంటున్నాం శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు, నారాయణమూర్తి అంశ అయినటువంటి రామచంద్రుడు రాజ్యభ్రష్టుడయ్యి అడవికి వెళ్ళాలా? ఎవరన్నా ఊహించారా? కనీసం కైక కూడా అప్పటి వరకు అనుకున్నదా? ఆవిడ కూడా సంతోషించింది. రాముని పట్టాభిషేకం అంటే తన కొడుకే పట్టాభిషేకం అయిపోతున్నంతగా సంతోషించింది. అంత సంతోషించింది ఒక్కసారి ఈ వరాలు ఎందుకు కోరింది? కాలో హి దురతిక్రమ, కాలం అలా ఉంది. ఆ కాలానుగుణంగా ఆవిడ కోరిక కోరింది. ఏదైనా కూడా కాలానికి అనుగుణంగా జరుగుతుందే తప్ప నువ్వు నేను కోరుకున్నట్టుగా జరగదు. మరి ఆవిడ కోరుకుంది. రాముడు అడవుల బాట పట్టాడు. సరే, రాముణ్ణి అడవులకు వెళ్ళాలని కోరింది కానీ సీతను వెళ్ళాలని కోరలేదుగా. సీత ఎందుకు వెళ్ళింది? ఆ నియమం ప్రకారం శ్రీరాముడు అడవులకు వెళ్ళాలి, సీత వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే భర్త కాబట్టి భర్త వెనక భార్య అనుకుని ఆవిడ బయలుదేరు. సీతారాములు బయలుదేరాడు. లక్ష్మణుని వెళ్ళమనలేదుగా, తాను ఉండొచ్చుగా. కాదు, అన్నగారి వెంట. అన్నగారి వెంట పెడితే లక్ష్మణుడే అన్నగారా? లక్ష్మణుడే తమ్ముడా? ఇంకా శత్రుఘ్నుడు లేడా? పోనీ భరతుడికి పట్టాభిషేకం కోరింది ఆవిడ, ఆయన ఉండాలి, రాజ్యం చేయడానికి ఉండాలి. మరి భరతుడు, ఆయన కూడా వెళ్ళొచ్చుగా, ఆయన ఎందుకు వెళ్ళలేదు? లక్ష్మణుడే ఎందుకు వెళ్ళాడు? కాలో హి దురతిక్రమ, కాల ప్రభావం ఉంది, లక్ష్మణుడు చేయాల్సిన పనులు ఉన్నాయి. అందుకు ఆయన కూడా అన్నగారి వెంట, సీత కూడా రాముని వెంట. కేవలం భర్త కోసమని సీత వెళ్ళటం కాదు. అసలు సీత లేకపోతే రామాయణమే లేదు. ఆ విధంగా సీత శ్రీరాముని వివాహం చేసుకోకపోతే అసలు ఆవిడికి కష్టాలు ఎక్కడివి? అసలు రామాయణం ఎక్కడిది? రాముడి వెంట బయలుదేరారు. బాగానే ఉంది. దండకారణ్యం చేరారు. మాయలేడి కనిపించింది. సీతకి ఏం తక్కువని మాయలేడిని కోరుకోవాలి? ఆ మాయలేడి మీద భ్రాంతి పడి నాకు అది కావాలి, తెచ్చిపెట్టమని రాముడిని ఎందుకు అడగాలి? అంతకుముందు అగస్త్య మహర్షి చెప్పాడు, ఈ అడవంతా కూడా రాక్షస మాయతో నిండి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి భ్రాంతులు పడకూడదు, అన్నీ కూడా రాక్షస మాయలు. ముఖ్యంగా ఇక్కడ జంతువుల రూపంలో రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. ఏ రాక్షసుడైనా ఏ జంతువు రూపంలోనైనా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, భ్రాంతి పడవద్దు అని మహర్షి దివ్య దృష్టితో చూసి చెప్పాడు. జరగబోయే అనిష్టం ఆయనకి అర్థమైంది. కాలో హి దురతిక్రమ, కాలం దాటానికి ఎవరి వల్ల కాదు. ఆవిడ కోరుకుంది. ఇన్ని చెప్పినా ఇన్ని తెలిసినా ఆ మాయలేడి కావాలని కోరింది. సరే, రాముడు వెళ్ళాడు, దాన్ని తేలేకపోయాడు. ఆ మాయలేడి చచ్చిపోయేటప్పుడు కేక పెట్టింది, హా రామ హా లక్ష్మణ అని మాయగా మాయానినాదం చేసింది. అప్పటికైనా సీత తెలుసుకోవద్దా? రాముడికి ప్రమాదం కలుగుతుందా? రాముడు ఎంత బలవంతుడు ఆవిడికి తెలియదా? శివధనుస్సును ఎవ్వరూ ఎక్కువ పెట్టలేని పరిస్థితుల్లో రాముడు ఎక్కుపెట్టి తను చేపట్టాడే, అటువంటి వాడు ఈ లేడి చేతుల్లో చనిపోతాడా? లేడిని వేటాడుతూ వెళ్ళాడు కదా. ఆ వెళ్ళిన వాడికి ప్రమాదం ఎలా దొరుకుతుంది? ఆవిడకి తెలియదా? ఆవిడ సామాన్యురాలా? అందరిలాగా పుట్టిద్దా? ఆవిడ అయోనిజ, అందరూ పుట్టినట్టుగా పుట్టల, కారణజన్మురాలు. ఆవిడ శక్తి స్వరూపుడు. ఎంతటి బలవంతురాలంటే ఆ శివధనుస్సు ఉన్నటువంటి పీఠాన్ని తన ఒంటి ఒక్క వేలితో పక్కకి జరిపేసింది. మహామహా రావణాసురుడు లాంటి రాక్షస వీరులు కూడా ఎక్కువ పెట్టలేనటువంటి శివధనుస్సు ఉన్న ఆ పీఠాన్ని ఆవిడ అలవోకగా ఒక వేలుతో పక్కకు జరిపి బంతి తీసుకుంది. అంత పరాక్రమవంతురాలు, అంత సమర్థురాలు.
ఆవిడికి తెలీదు, రాముడికి ఆపద జరిగిందో లేదో తెలీదు, అందుకోసం లక్ష్మణుని పంపించాలా? కథ జరగవలసి ఉంది. లక్ష్మణుడు వెళ్ళాలి, రావణాసురుడు రావాలి, తన్ను అపహరించి తీసుకువెళ్ళాలి. ఇదంతా కూడా కాలమహిమ. కాలో హి దురతిక్రమ. ఆ రకంగా రావణాసురుని చెరసాలలో తను చేరాలి. ఇంత చేరినా, ఇంత చిక్కినా అందరూ ఏమనుకుంటున్నారు? పాపం ఆంజనేయ స్వామి సీత ఎక్కడ ఉంది అని విశానముద్రలో దర్శించి విలవిల్లాడిపోయాడు. హనుమాన్ విలలాపహ. ఆంజనేయ స్వామి విలవిల్లాడిపోయి, అయ్యో సీతమ్మా నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా అని బాధపడ్డాడు. అయితే ఆవిడ ఎట్లాంటిది? మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్త. ఆవిడ మిక్కిలి వినయ విధేతలు కలిగినటువంటి లక్ష్మణస్వామికి పూజ్యురాలు. అతనికి అన్నయ్యైనటువంటి శ్రీరామునికి ధర్మపత్ని అయిన సీతామాత ఇన్ని కష్టాలు పాలైందే. అయ్యో, విధి విధానం ఎవరికీ కూడా అనుల్లంఘనీయం కదా అని ఆంజనేయ స్వామి బాధపడుతున్నాడు. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః వాచ్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. ఆంజనేయ స్వామి ఇంత బాధపడుతున్నాడు, ఆ సీతాదేవి ఎంత దుఃఖపడుతోందో, ఎంత బాధపడుతోందో. అయ్యో, ఆ తల్లికి ఎన్ని బాధలు వచ్చాయి అని ఈయన వెలువెల్లాడిపోతుంటే సీత ఎలా ఉంది? ఆవిడికి శ్రీరాముని పరాక్రమం తెలుసు. అట్లాగే శ్రీరాముని అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఆయన ఏం ఆలోచిస్తాడు తెలుసు. అలాగే ధైర్యవంతుడైనటువంటి లక్ష్మణస్వామి యొక్క పరాక్రమం కూడా ఆవిడకి తెలుసు. వాళ్ళిద్దరూ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో కూడా ఆవిడకి తెలుసు. తెలియకుండా ఏమీ లేదు, అన్నీ తెలుసు. ఆవిడకి అన్నీ తెలుసు. అందుకే ఆంజనేయ స్వామి అనుకుంటున్నట్టుగా ఆవిడ వెలవెల్లాడిపోతూ దుఃఖ నిమగ్న అయిపోయి, దుఃఖ వివశ అయిపోయి అలా లేదు. ఆవిడ ధైర్యంగానే ఉంది. ఎలా ఉందో తెలుసా? గంగా నది అది ఎండిపోవడం ఉండదు, నిరంతరం ప్రవాహంతో ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాకాలం మరింత జలం చేరినా కూడా గంగ ఉప్పొంగదు. ఎంత జలం వచ్చినా సరే తనలో లీనం చేసుకుంది, పొంగిపోవటం లేదు. అధికంగా వర్షపు జలం వస్తే పొంగిపోవటం, ఈ ఎండకు ఎండిపోతే కనిపించకుండా పోవడం, అలాంటి లక్షణాలు గంగకు లేవు. ఆవిడ గంగా నది ఎంత వరద వచ్చినా కూడా తనలో కలిపేసుకుంటుంది. అసలు వరదలు రాకపోయినా కూడా నిండుగానే ఉంటుంది. ఎండిపోవడం అనేది గంగకు ఉండదు. సమానమైనటువంటి ప్రవాహంతో ఉండేటువంటి గంగలాగా సీతాదేవి కూడా. ఈ పరిస్థితులన్నీ ఆవిడికి తెలుసు కాబట్టి ఆవిడ ధైర్యంగా ఉన్నది. ఎందుకు? ఆవిడకి సంకల్పం ఉన్నది, కార్య సాధన చేయవలసి ఉంది. ఆవిడ ఈ రాక్షస పీడను వదిలించాల్సి ఉంది. అందుకని రాముని గురించి సీతకు బాగా తెలుసు, సీత గురించి రాముడికి కూడా తెలుసు. వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంటే తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. సీతారాములిద్దరూ కూడా ఒకరికొకరు అనురూపంగా సృష్టించబడినటువంటి వాడు. సీతాదేవికి తగినవాడు రాముడు, రామునికి తగింది సీత. ఆ ఇద్దరు కూడా ఒకరికొకరు అనురూపంగా జన్మించినటువంటి వారు. అప్పుడు సీతను చూశాడు ఆంజనేయ స్వామి. చూసి అప్పుడు అనుకున్నాడు, తాం దృష్ట్వా నవహేమాభాం లోకకంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీ. అప్పుడు సీతను చూస్తూ కూడా హనుమంతుడు రామచంద్రుని మనసులో కలుసుకున్నాడు. ఆ కింద మేలు బంగారంలాగా శోభిల్లుతూ లక్ష్మీదేవిలాగా లోక మనోహరైనటువంటి ఆ సీతాదేవిని చూస్తూ మనసులో రాముణ్ణి తలుచుకుని ఇలాగంటున్నాడు ఆంజనేయ స్వామి. అస్యాహేతోర్విశాలాక్ష హతో వాలి మహాబల రావణ ప్రతిమో వీర్యే
కబంధశ్చ నిపాతితః. ఆహా, ఈ మహాతల్లి, ఈ విశాలాక్షి కారణంగా ఈవిడ ఎంత శక్తివంతురాలు, ఎంత కారణజనురాలు, ఎంత సంకల్ప సిద్ధి కలిగినటువంటిది. ఈ మహాతల్లి మూలానే కదా మహాబలుడైనటువంటి వాలి వధించబడ్డాడు. పరాక్రమంలో రావణాసురుడితో సమానమైనటువంటి కబంధుడు కూడా ఈవిడి వల్లనే కదా సంహరించబడ్డాడు. విరాధశ్చ హతసంఖ్యే రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేణి శంబర. దేవేంద్రుడు శంబరాజు సంహరించినట్టుగా మహాపరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు వనవాస సమయంలో రణరంగంలో భీమ విక్రముడైనటువంటి విరాధుడు అనే రాక్షసుని కూడా హతమార్చింది సీత వలనే కదా. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం విహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై. భయంకరమైనటువంటి పాపకృత్యాలు చేసేటువంటి 14,000 మంది రాక్షసుల్ని అగ్నిశిఖాతుల్యములైనటువంటి శ్రీరాముని బాణ పరంపరకు జనస్థానంలోనే వాళ్ళంతా బలైపోయారు కదా. ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన. జగద్విఖ్యాతుడైనటువంటి శ్రీరామచంద్రుని చేత సమర రంగంలో ఖరుడు త్రిశిరుడు మట్టి కరిచారు కదా. యుద్ధవీరుడైనటువంటి దూషణుడు నేలపాలయ్యాడు కదా. ఐశ్వర్యం వానరాణాంచ దుర్లభం వాలిపాలితం అస్యానిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం. లోకప్రసిద్ధమైనటువంటి వాలి చేత పరిపాలింపబడినది దుర్లభమైన వానర రాజ్యం ఈమె కారణంగానే కదా సుగ్రీవుడికి ప్రాప్తించింది. ఈ విధంగా ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య శ్వేతా భర్తృదృఢవ్రత. యజ్ఞ నిమిత్తం నాగలితో భూమిని దున్నుతూ ఉంటే అక్కడ పంట పొలాలు ధూళి చేత కప్పబడినటువంటి ఈవిడ భూమిని చీల్చుకొని బయటకు వచ్చింది కదా. ఉత్థిత మేదినింభిత్వ క్షేత్రే హలముఖ క్షతే పద్మరేణు నిభైకీర్ణ శుభై కేదారపంశుభి. ఆ సీతాదేవియే ఈవిడ, జనకరాజు సుత, మహాపతివ్రత అయినటువంటి ఆ సీతాదేవి ఈవిడే కదా. మరి ఈవిడ సంతుష్ట ఫలమూలేన భర్తృశుశ్రూషణే రత వ్యాపారం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. భర్త మీద దృష్టి పెట్టి ఆయన సేవ ఎందే లగ్నమైనటువంటి మనస్సుతో ఇక్కడ ఉంటూ కేవలం ఫలమూలాలని ఆహారంగా తీసుకుంటూ సంతోషపడుతూ సంతృప్తి పడుతూ ఈ భవనంలోని కాకుండా అరణ్యంలో కూడా పరమప్రీతిని పొందినటువంటి ఆ సీత ఈవిడే కదా. రామునితో పాటు పండ్లు అలాంటివి ఆహారంగా తీసుకుంటూ రామునితో కాలం గడిపినటువంటి సీత ఈవిడే కదా. నిరంతరం కూడా చిరునవ్వుతో భాషించేటువంటి బంగారు బొమ్మ లాంటి సీతమ్మ ఎలాంటి కష్టానికైనా కూడా తట్టుకోలేనటువంటిది. ఆ సీతమ్మే ఈ రోజున ఇటువంటి తీవ్ర వేదన భరిస్తూ ఉంది కదా. దుష్టుడైనటువంటి రావణాసురుడు పెట్టే అన్ని కష్టాలు తట్టుకొని తన శీలాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి ఈ సీతను చూడటానికి దప్పికొన్నవాడు చలివేంద్రాన్ని చూడడానికి ఆరాటపడినట్టుగా ఆ రామచంద్రుడు తహతహలాడుతూ ఉన్నాడే. శ్రీరాముడు ఈమెను మళ్ళీ పొందితే రాజ్యాన్ని కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారాన్ని పొందినంతగా నిజంగా ఆనందపడతాడు కదా. కాబట్టి మరి రామచంద్ర ప్రభు దుస్సహమైనటువంటి ఈమె ఎడబాటుకు లోనై కూడా దుఃఖంతో కుంగిపోకుండా ప్రాణాలు నిలుపుకునే ఉన్నాడు. వాస్తవంగా ఆయనకి ఇది దుష్కరమైనటువంటి కార్యం. నల్లని కురులు కలిగినటువంటి కమలముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరాముని దగ్గర దివ్య సుఖములు పొందడానికి అర్హురాలైనటువంటి ఈవిడ ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్త కావటం చూసి నా మనస్సు కూడా కలత చెందుతూ ఉంది. ఇక పరమదయాళు అయినటువంటి శ్రీరాముని విషయం ఏమని చెప్పాలి అని ఆంజనేయ స్వామి చాలా బాధపడ్డాడు.
హిమవతవళినీవ నష్టశోభా వ్యసన పరంపరయా నిపీడ్యమాన సహచరరహితేన చక్రవాకీ జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా. హిమపాతం చేత దెబ్బతిన్నటువంటి పద్మలతల వలె శోభారహితైని ఆపదల పరంపర చేత పీడింపబడుతున్నటువంటి జనకసుత తోడులేని ఆడ చక్రవాకం వలె చెప్పలేనంత దీనదశకి లోనైంది. మూలభారం చేత వంగిన కొమ్మలు కలిగిన అశోక వృక్షాలు ఈవిడ శోకాన్ని ఇంకా పెంచుతూ ఉన్నది. వసంతునితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణాలతో ప్రకాశిస్తూ ఈమె విరహతాపాన్ని ఇంకా ఇనుమడింపు చూస్తున్నాడు అనుకుంటూ మిక్కిలి బలశాలి అయినటువంటి కపిశ్రేష్ఠుడు మహావీరుడు అయిన హనుమంతుడు ఈ విధంగా విషయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈవిడ సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకొని ఆ చెట్టు మీదనే ఉండి కిందకి చూస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశాన్ని వింటే మన మనస్సు ఆర్ద్రమైపోతుంది. అన్ని బాధల్లో ఉన్న సీత కూడా ఆ సంకల్ప బలం చేత తనకు తాను ధైర్యం తెచ్చుకుంటూ తను ఏ కార్యాన్నైతే సాధించదలుచుకుందో దాని మీద లక్ష్యాన్ని పెట్టి ఆవిడ తపస్సు చేస్తూ ఉంది. ఈ రావణాసురుని సంహారం జరగాలి, రాక్షస వినాశనం జరగాలి, లోక కళ్యాణం జరగాలి అని ఆవిడ ఆశిస్తూ అందుకోసం తపస్సు చేస్తూ ఉంది. అంటే మనం చెప్పాము, మహర్షి వాల్మీకి చెప్పాడు, కాలోహి దురతిక్రమ, కాలం దాటడం ఎవడి వల్ల కాదు. కానీ ఆ అమ్మవారు అంత శక్తి సమన్వితి అయినటువంటి ఆ తల్లి ఆ కాలాన్ని కూడా మార్చి ఈ రాక్షస పీడ వదిల్చి లోకానికి సుఖం కల్పించాలి అని ఆవిడ చేస్తున్న తపస్సు. ఆ తపోశక్తి చేత జగన్మాత అయినటువంటి ఆ తల్లి తప్పకుండా లోకానికి మేలు చేస్తుంది అని ఆంజనేయ స్వామికి నమ్మకం కలిగింది. ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు రావడానికి తోడ్పడండి. నమస్కారం.